హైదరాబాద్ నగర నడిబొడ్డున ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టారు. రాత్రికి రాత్రే బోర్డు తొలగించి ప్రైవేటు సంస్థ బోర్డును పాతేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని 350 కోట్ల విలువైన 3.5 ఎకరాల రెవెన్యూ భూమిని స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 15 రోజుల క్రితం స్టే పేరుతో 150 కోట్ల విలువైన జలమండలి స్థలం కూడా ఆక్రమణకు గురైంది. హైదరాబాద్ నగర నడిబొడ్డున ప్రభుత్వ భూమి, అది ఆ ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టేశారు. రాత్రికి రాత్రే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ బోర్డు తొలగించి ప్రైవేటు సంస్థ బోర్డు పాతేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని 350 కోట్ల విలువైన 3.5 ఎకరాల రెవెన్యూ భూమిని స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, ఎవరు కబ్జాకు పాల్పడుతున్నారు? నిన్న అంటే రాత్రికి రాత్రే గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ బోర్డు తీసేసి ప్రైవేటు బోర్డు ఎవరు పెట్టారు? అక్కడ ఎవరి కబ్జాకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది? సో రోడ్ నెంబర్ 10లో, బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 10లో దాదాపు 3.5 ఎకరాల భూమి, దాదాపుగా దాని విలువ కొన్ని వందల కోట్లు ఉంటుంది. 300 నుంచి 400 కోట్లకు మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంత విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు విఆర్ ఇన్ఫ్రా అంటూ అక్కడ ప్రైవేటు వ్యక్తులు ఆ సంస్థ పేరుతో అక్కడ బోర్డు పెట్టేశారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం సార్. సాగర్, విఆర్ ఇన్ఫ్రా ఎవరిదిగా చెబుతున్నారు? అది ప్రభుత్వ భూమి అయినా కూడా రాత్రికి రాత్రే బోర్డు ఎట్లా మార్చారు? ప్రైవేటు వ్యక్తులు అక్కడ పేరుతో బోర్డు వెలిసింది. సో కబ్జాకు పాల్పడుతుంది ఎవరుగా చెప్పారు? ఎస్ రాజేష్, హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్లో అతి విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ రెవెన్యూ అధికారులు, జలమండలి అధికారులతో పాటుగా సంయుక్తంగా రెవెన్యూ అధికారులు ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించింది అని చెప్పి గౌట్ ల్యాండ్ అని కూడా గతంలో బోర్డు పెట్టారు. కానీ ఆ బోర్డులను తొలగించి ప్రైవేటు వ్యక్తులు గతంలో ఒకసారి కాజేసే ప్రయత్నం చేశారు. మరోసారి వాటి బోర్డులను తొలగించి, ప్రభుత్వ బోర్డులను తొలగించి వారి ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రికి రాత్రే ఈ బోర్డులను తొలగించి కొత్త బోర్డులను ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా. ఈ ల్యాండ్ కి సంబంధించినటువంటి మెయిన్ రోడ్ బసవతారకం అపోజిట్ లో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి అతి విలువైన దాదాపు 150 కోట్లకు పైగా విలువైనటువంటి ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు కాజేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దిస్ ల్యాండ్ ఈజ్ బిలాంగ్స్ టు మిస్టర్ విఆర్ ఇన్ఫ్రా ట్రెస్పాసబిలిటీ ప్రాసిక్యూటెడ్. అంటే జనరల్ గా ఇది గతంలో కూడా కొంతమంది దీన్ని కాజేసే ప్రయత్నం చేశారు. సో ప్రభుత్వ అధికారులు దీనిపైన చర్యలు తీసుకున్నారు. వారిపైన కబ్జాదారులపైన క్రిమినల్ కేసులు కూడా నమోదైనట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే నిన్న రాత్రి ఇదంతా జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. రెవెన్యూ అధికారులు కొంత హైకోర్టులో ఈ అంశం ఉండడం, హైకోర్టు ఆదేశాలతోనే ఇదంతా చేసినట్లుగా కూడా కొంతమంది వాళ్ళు చెప్తున్నట్లుగా తెలుస్తుంది ఆక్రమణదారులు. సో దీనిపైన క్షుణ్ణంగా రెవెన్యూ అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడి నుంచి దాదాపు 3.5 ఎకరాల ప్రభుత్వ స్థలం కూడా పూర్తిగా కబ్జా గురైనట్లుగా కూడా తెలుస్తుంది. సో గతంలో కూడా వీరందరిపైన కూడా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దీనిపైన కాజేసే ప్రయత్నం వాళ్ళేనా, ఎందుకంటే విఆర్ ఇన్ఫ్రా అని క్లియర్ గా వాళ్ళు బోర్డు మెన్షన్ చేసిన నేపథ్యంలో మరి ఈ భూమికి సంబంధించినటువంటి క్లియర్ గా ప్రభుత్వ స్థలం అని చెప్పి కొన్ని ఏళ్లుగా కూడా, ఎందుకంటే తాజాగా రెవెన్యూ అధికారులు దీనికి సంబంధించినటువంటి పూర్తిగా క్లారిఫికేషన్ ఇస్తూ కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని కూడా బోర్డును ఏర్పాటు చేసిన పరిస్థితి. మనం ఒకసారి ల్యాండ్ను కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. మెయిన్ రోడ్ నుంచి సుమారుగా లోపల వరకు కూడా దాదాపు 3.5 ఎకరాల ల్యాండ్ ఉంటుంది. సో గతంలో దీన్ని పూర్తిగా సంరక్షించేందుకు రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. సో ఇది సర్వే నెంబర్ 403/Aలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంగా కూడా రెవెన్యూ అధికారులు తేల్చారు. సో కలెక్టర్ ఆదేశాల మేరకు దీన్ని పూర్తిస్థాయిగా సంరక్షణ కూడా చేపడుతున్న పరిస్థితి. అయితే గత కొన్ని నెలలు కూడా ప్రైవేటు వ్యక్తులు దీన్ని కబ్జా చేసే ప్రయత్నాలు చేయడం, వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడం, ఈ కబ్జా వ్యవహారంపై కూడా
గత ఏడాది డిసెంబర్ ఏప్రిల్కి సంబంధించినటువంటి నెలలో కూడా అనేక సార్లు వివాదాలు జరిగాయి. దీనికి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ ప్రైవేటు వ్యక్తులు తమదంటూ కూడా తమ వాదనను వినిపిస్తున్నారు. అయితే ఇప్పటికే జలమండలికి సంబంధించినటువంటి విజిలెన్స్ విభాగం కూడా దీనిపైన పూర్తిస్థాయిగా అంటే దర్యాప్తు చేసింది. అయితే సాగర్, ఆ ల్యాండ్ పైన ఇప్పుడు హైకోర్టులో కేసు ఉందని చెప్తున్నారు. తర్వాత గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసెస్ అయ్యాయని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏకంగా బోర్డు పెట్టేశారు. మరి బోర్డు పెట్టిన తర్వాత ఇప్పుడు రెవెన్యూ అధికారులు నెక్స్ట్ ఎట్లా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? అసలు రెవెన్యూ అధికారులు ఎవరైనా అక్కడికి వచ్చారా లేదా, ఏమైనా తెలిసిందా ఆ విషయం? ఎస్ రాజ్, ఖచ్చితంగా ఇప్పటికే రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి ల్యాండ్ బోర్డును తొలగించిన అంశం కూడా వాళ్ళ దృష్టికి వెళ్ళింది. ఇప్పటికే దీనిపైన లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని చెప్పి కూడా రెవెన్యూ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో క్రిమినల్ కేసులు నమోదు చేయడం, మరి వారే మరోసారి ఈ ల్యాండ్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారా? క్లియర్గా విఆర్ ఇన్ఫ్రా అనే బోర్డు ఉన్న నేపథ్యంలో మరి వీరు కొత్తవారా, ఇంతకుముందు చేసిన వాళ్ళే దీన్ని ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా తేలాల్సి ఉంది. రెవెన్యూ దృష్టి సారించారు. వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చేస్తుందా, గతంలో చేసిన వారు చేస్తుందా, లేదా హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఒక లీగల్ ఒపీనియన్ కూడా రెవెన్యూ అధికారులు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బంజారాహిల్స్లోని అతి విలువైన దాదాపు 150 కోట్లకు పైగా వాల్యూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు ఏ విధంగా కాజేసే ప్రయత్నం చేస్తున్నారు, దానికి సంబంధించిన వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఏంటని కూడా ఇంతకుముందే గతంలో కూడా పరిశీలించారు. ఇది పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు కాదు, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి గతంలో రెవెన్యూ అధికారులు తేల్చారు. మరి ఇప్పుడు విఆర్ ఇన్ఫ్రా వాళ్ళు ముందుకు రావడానికి కారణాలు ఏంటి అంటే, గతంలో కలెక్టర్ ఇప్పుడు చేంజ్ అయ్యారు, హైదరాబాద్ కలెక్టర్ చేంజ్ అయిన నేపథ్యంలో వీళ్ళంతా మళ్ళీ ఈ ల్యాండ్ కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో విఆర్ ఇన్ఫ్రా ఎవరిది, దీని తెర వెనుక ఎవరున్నారనేది కూడా ఇప్పటికే రెవెన్యూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరి దర్యాప్తు అనంతరం కూడా రెవెన్యూ అధికారులు దీనికి సంబంధించిన ఈ ప్రభుత్వ స్థలానికి సంబంధించినటువంటి కబ్జాదారులపై ప్రభుత్వ భూమి కానీ దర్జాగా కబ్జా చేసేసారు. విఆర్ ఇన్ఫ్రా అనే బోర్డు కూడా పెట్టేశారు. సో ఇప్పుడు సహజంగా అట్లా చేసిన తర్వాత ఏం చేస్తారంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మనుషులు ఎవరైతే ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి చెప్తున్నారో వాళ్ళ మనుషులు ఎవరో ఒకరు ఉంటారు, అక్కడ కాపలా ఉంచుతారు ఎవరు రాకుండా. బట్ అక్కడ ఎవరు కనిపించట్లేరా? మెయిన్ గేట్ దగ్గర కూడా ఎవరు లేరా అక్కడ? ఎస్, జనరల్గా అయితే జనరల్గా ప్రభుత్వ భూమి అంటూ కూడా ఈ ల్యాండ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం ఒక కంచెలాగా ఏర్పాటు చేసి కూడా దీన్ని ప్రొటెక్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీన్ని ప్రైవేట్ వ్యక్తులు రాసినటువంటి బోర్డును కూడా పూర్తిగా పెయింట్ వేసి, వైట్ పెయింట్ వేసి తమకు సంబంధించినటువంటి బోర్డులను ఏర్పాటు చేసుకున్నారు. సో రాత్రికే జరిగినట్టుగా కూడా రెవెన్యూ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి విఆర్ ఇన్ఫ్రా వాళ్ళు ఎవరు, దాని తెర వెనుక ఉన్నది ఎవరు అన్న అంశాలపైన కూడా రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. అతి విలువైనటువంటి కోట్లాది రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించేందుకైతే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే గతంలో జలమండలి విజిలెన్స్ అధికారులు కూడా దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేశారు. ఇది జలమండలి రెవెన్యూ అధికారుల ఆధీనంలో ఉండే భూమి అన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో గతంలో చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు మరి గతంలో ఉన్న వాళ్ళే మరోసారి కబ్జాకు చేసే ప్రయత్నం చేస్తున్నారా, లేదా ఇతర వ్యక్తులు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయ్యారా అనేది కూడా రెవెన్యూ అధికారుల దర్యాప్తులో తెలియనుంది. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన అనంతరం కూడా దీనిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా రెవెన్యూ అధికారులు పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లోని 3 ఎకరాలన్నర అంటే దాదాపుగా దాని విలువ 350 కోట్ల నుంచి పైకే ఉంటుంది. అది ప్రభుత్వ భూమి అని చెప్తున్నప్పటికీ దానిపైన ఆల్రెడీ కోర్టులలో కేసులు కూడా ఉన్నాయి. గతంలో కూడా దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళపైన క్రిమినల్ కేసులు అయ్యాయని కూడా చెప్తున్నారు. కానీ దర్జాగా ఏకంగా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ అనే బోర్డు తీసేసి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు విఆర్ ఇన్ఫ్రా అంటూ ఒక సంస్థ, ఒక కంపెనీకి, కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి ల్యాండ్గా చెబుతూ అక్కడ ప్రైవేటు వ్యక్తులు అక్కడ బోర్డు పెట్టారు. సో దీనిపైన అంటే ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుందంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఆ పక్కన వస్తుంది, కేబీఆర్ పార్క్ సమీపంలో ఉంటుంది. సో ఈ ల్యాండ్ పైన కన్నేశారు. మరి ఇంత పెద్ద ల్యాండ్ కబ్జా చేయడానికి ఇంకా ఎవరు సహకరించారు అనే దానిపైన కూడా ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే రెవెన్యూ అధికారులు మరి నెక్స్ట్ ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి.